ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఫైనల్స్ రాని వచ్చేసాయి. అలానే ఈసారి ఐపీఎల్ ఫైనల్లో ఊహించకుండా పంజాబ్ ఆర్సీబీ ఎక్స్పెక్ట్ చేయనట్టు, అంటే ఆర్సీబీ మొదటి నుంచి దూకుడు కావటం, ఆర్సీబీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని అందరూ అనుకున్నారు. అలానే ఈసారి పంజాబ్ ఆర్సీబీ మధ్య ఫైనల్స్ జరగనుండటం, అలానే ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కంపేరిటివ్ పంజాబ్ మీద చూసుకుంటే. కానీ పంజాబ్ ఫైనల్స్ కి చేరిన విధానం చూస్తే ఇప్పుడు ఈ రెండు, అంటే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కానీ అలానే పంజాబ్ మీద ఉన్న ఒక రకమైన సింపతి, అంటే 18 సంవత్సరాల్లో ఒకేసారి వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు. ఆ తర్వాత ఆర్సీబీ 3 సార్లు ఫైనల్స్కి వెళ్ళినా ఇప్పుడు 4వ సారి వచ్చారు, 3 సార్లు ఫైనల్స్ లో ఓడిపోవటం. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఇప్పుడు ఇండియాలో న్యూట్రల్ గా అంతకుముందు ఎన్ని ఐపీఎల్ ఫైనల్స్ జరిగినా చాలా మంది ఏదో ఒక టీం కి ఫైనల్స్ కి వచ్చిన 2 టీములు ఏదో ఒక టీం కి ఫేవరెటిజం ఉండేది ప్రజల్లో. కానీ ఇప్పుడు ఏది గెలిచినా పర్వాలేదు అని ఒక సిచ్యుయేషన్ కి రావడం జరిగింది ఇండియాలో చాలా మంది, మెజారిటీ ఆఫ్ ది క్రికెట్ అభిమానులు. ఎందుకంటే ఇటు పంజాబ్ సేమ్ టైం ఆర్సీబీ 18 ఏళ్లుగా ఇంతవరకు కప్పు కొట్టలేదు. మంచిగా టీంలో ప్లేయర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం అందరూ మారుతున్న మంచి మంచి ప్లేయర్స్ ఉన్నా కానీ ఇంతవరకు వాళ్ళు ఛాన్స్ రాకపోవటం. అలానే అసలు ఈ టీమ్ మేనేజ్మెంట్ లో బెస్ట్ ఓనర్ గా అవార్డు ఎవరికన్నా అటువంటివి పెట్టి అది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రీతి జింతాకి ఇవ్వాలి. ఎందుకంటే 18 సంవత్సరాలుగా టీం ఓడిపోతున్నా గానీ ఎట్లా ఉన్నా గానీ ప్లేయర్స్ ని చీరప్ చేయటంలో గానీ తన టీంని తను సపోర్ట్ చేసే విధానం కానీ ఆ టైపు, అంటే ఎక్కడ అసహనం వ్యక్తం చేయటం కానీ ఎటువంటి ఎమోషన్స్ కానీ ఏవి ప్రదర్శించకుండా అలా ఉండటం చాలా గొప్ప విషయము. అలానే ఫైనల్స్ కనుక గెలిచేటట్టయితే వచ్చిన ప్రైజ్ మనీ మన మిలిటరీకి నేను దాన్ని డొనేట్ చేస్తాను అని ఆమె చెప్పడం కూడా జరిగింది. ఈ రకంగా చూస్తే మనం పంజాబ్ గెలవాలని కోరుకోవాలి. అలానే విరాట్ కోహ్లీ ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు ఒకే టీంతో ఆడుతూ రకరకాల ప్లేయర్లు మార్చి ఎన్ని చేసిన ప్రయోగాలు ఇంతవరకు ఆర్సీబీ ఫైనల్స్ లో కప్పు కొట్టలేకపోవటం అదొకటి చాలా మంది అభిమానులు నిరాశపరిచింది. అలానే ఈసారి అది కూడా ఆర్సీబీ కప్పు కొట్టాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఈ టైంలో ఆర్సీబీ లేకపోతే పంజాబ్ కప్పు ఎవరు కొడతారు అనేది ఒక చాలా మంది ప్రిడిక్ట్ చేయటం కానీ, అలానే అభిమానులు కూడా ఎవరు కొట్టినా ఈసారి ఓకే అన్నట్టు ఒక న్యూట్రల్ ఫేవరెటిజము వచ్చేయటం అనేది ఫస్ట్ టైం ఐపీఎల్ చరిత్రలో 18 సంవత్సరాల్లో. అయితే ఇప్పుడున్న బలాబలాలు కానీ పరిస్థితి చూస్తే శ్రేయస్ అయ్యర్ అగ్రెషన్, నిన్న మనం ముంబై మీద ఆడిన మ్యాచ్ చూస్తే కనుక తన అగ్రెషన్ కానీ తన టీంని లీడ్ చేసిన విధానం కానీ, అలానే తన ఇంకొక రికార్డు 3 టీముల్ని ఫైనల్స్ అంటే డిఫరెంట్ టీమ్స్ ఆడి వాటిని ఫైనల్స్ కి తీసుకొచ్చిన అంత ఏకైక కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించడం. అలానే లాస్ట్ ఇయర్ కేకేఆర్ వరల్డ్ కప్ ఐపీఎల్ కప్పు కొట్టినప్పుడు తనే కెప్టెన్ గా ఉన్నాడు. తర్వాత కేకేఆర్ నుంచి తనని బయటికి పంపించేయటం. అంతకుముందు కూడా తను డీసీ తరఫున ఆడి డీసీని ఫైనల్ తీసుకొచ్చినప్పుడు కప్పు కొట్టలేకపోయినా సరే ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైమ్ ఫైనల్స్ తన టీంని చేర్చడం, అలా నిన్న ఆడిన ఆట అగ్రెషన్, తన టీం ని లీడ్ చేసిన విధానం కూడా చూస్తే అందరికి చాలా ఒక రకంగా అద్భుతంగా అనిపించటం. అలానే ఇటు విరాట్ కోహ్లీ రన్ మిషన్ గా ఐపీఎల్ లో ఇంతవరకు ఆర్సీబీ తరఫున హైయెస్ట్ రన్స్ చేసిన 600 చిల్లర రన్స్ అతను ఇప్పటికీ చేయటం జరిగింది. అలానే ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవ్వకుండా మినిమం స్కోర్ కొడుతూ తన టీం ని ఎట్లాగైనా గెలిపించాలి, ఫైనల్లో కప్పు కొట్టాలని తను కూడా కసితో ఆడటం మనం చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోయే ఫైనల్లో కప్ ఎవరు కొడతారు అనేది ఒక పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ గా అందరికి అయిపోయింది. కానీ ఇటు పంజాబ్ కొట్టినా ఇటు ఆర్సీబీ కొట్టినా న్యూట్రల్ గా చాలా మంది సపోర్టివ్ గానే ఉన్నారు 2 టీములకి ఈక్వల్ గా. కానీ ఒక ఇంత మనం ఆలోచన చేస్తే కనుక చాలా మంది, అంటే ఒక కొంత పర్సెంట్ ఎక్కువగా చూసుకుంటే ఆర్సీబీకే ఫేవరెటిజం ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్స్ కూడా ఆర్సీబీకి ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆర్సీబీ కప్పు కొట్టాలి ఈసారి, కోహ్లీ కోసం అన్నా కప్పు కొట్టాలని చాలా మంది కోహ్లీ అభిమానులు వాళ్ళు చాలా ఆశగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోరిక నెరవేర్చాలనుకున్నాం, అలా అని కోరుకుందాం. అలానే ఈ కప్పు కొడితే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం ఇండియన్ మిలిటరీకి డొనేట్ చేస్తా, ఆర్మీకి డొనేట్ చేస్తానని ప్రీతి జింతా ప్రకటించడం కూడా ఎవరు చేయని ఒక స్టెప్. ఆమె ఒక డొనేట్ చేస్తానని చెప్పడం మంచి విషయం. అందుకని ఇటు పంజాబ్ కప్పు కొడితే బాగుంటుందని కూడా చాలా మంది దీని తర్వాత అనుకోవటం. అలానే ప్రీతి జింతా కోసం అన్న పంజాబ్ ఈసారి కప్పు కొట్టాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కప్పు ఎవరిదైనా కానీ
రెండు టీముల్లోనూ మన ఇండియన్ ప్లేయరే కప్పు అందుకునే పరిస్థితి ఉంది ఈసారి. ఎవరు కప్పు కొట్టినా కానీ ఇండియన్ ప్లేయరే, అది కూడా మనకి ఇటు పట్టిదార్ కానీ కోహ్లీ మెయిన్ అయినా కానీ కెప్టెన్ గా రజత్ పట్టిదార్ కప్పు అందుకుంటాడు, అలానే ఇటు శ్రేయస్ అయ్యర్ కప్పు తీసుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ కోసం అయితే ఈ కప్పు కొట్టాలని కోరుకునే వాళ్ళు ఇండియాలో అధికంగా ఉన్నారు కాబట్టి అదే జరగాలని కోరుకుందాం. అలానే పంజాబ్ కూడా గెలిస్తే మన ఆర్మీకి కూడా మంచిగా ఒక డొనేషన్ అనేది వస్తుంది. అది మిగతా వాళ్ళకు కూడా అది ఒక ఆదర్శంగా ఉండే అవకాశం ఉంది. సో తను తీసుకున్న స్టెప్ కూడా మంచిగా చాలా అది ఏంటంటే నోబుల్ కాజ్ కాబట్టి అటు కూడా సపోర్ట్ చేసే రకంగా మనం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.